దాసరి మరణానంతరం ఆయన ఆస్తులను ఆయన వారసులకు ఎలా పంపిణీ చేస్తారు? ఆయనకు బయట నుంచి రావాల్సిన బాకీలను ఎవరు రాబడతారు అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాను ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మళ్లీ చాలా మందికి ఆర్థికంగా సాయం చేసి ఆదుకున్నారట దాసరి నారాయణరావు. కొందరికి ఆయన ఇచ్చిన మొత్తం కోట్లలోనే ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సినీ నటి జయసుధకు ఆయన 5 కోట్లకు పైగా అప్పు ఇచ్చారని, ఆ డబ్బు తిరిగిచ్చే ఉద్దేశం లేకపోవడం వల్లే ఆమె దాసరిని చూడటానికి రాలేదని, కనీసం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కూడా రాలేదని కొందరు చర్చించుకుంటున్నారు. జయసుధ సంగతి ఎలా ఉన్నా 2011లో ఓ భారీ సినిమాను తీసి నష్టపోయిన ఓ బడా నిర్మాతకు కొన్ని నెలల క్రితం దాసరి 20 కోట్ల అప్పు ఇచ్చారని ఫిలిం సర్కిల్స్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది అప్పు కాదని, ఆ నిర్మాతను ముందు పెట్టి సినిమా చేయడానికే దాసరి ఆయనకు అప్పిచ్చారని పలువురు అంటున్నారు. ఇప్పుడు ఆ 20 కోట్లు దాసరి కుటుంబానికి ఆ నిర్మాత తిరిగిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ కథనాన్ని కూడా ప్రచురించింది. ఆ నిర్మాత పేరు నేరుగా చెప్పకపోయినా ఆయన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అనే సినీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. అయితే దాసరి తనకు అప్పిచ్చాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయనతో తనకు ఆర్థికపరమైన లావాదేవీలు లేవని చెప్తున్నట్టు సమాచారం. చూస్తుంటే దాసరి ఇచ్చిన 20 కోట్ల అప్పు కూడా లెక్కల్లో లేకుండా ఆయనతో పాటే గాల్లో కలిసిపోయినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.